brought to you by V-Guard, co-powered by Sensodyne, Vimal, పలుకులలో కేసరి. టీవీ9 లైవ్ షోలో కేసీఆర్ వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ దుకాణం బంద్ అయింది, నైరాస్యంలో కేసీఆర్ మాట్లాడుతున్నారని అన్నారు. మాకొక్క సీట్ రావటం కాదు, బీఆర్ఎస్ కి ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదన్నారు. బీఆర్ఎస్ డిపాజిట్లు తెచ్చుకోవడం కూడా గగనమే అన్నారు లక్ష్మణ్. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కంటే బీజేపీకే ఎక్కువ సీట్లు వస్తాయన్నారు. సికింద్రాబాద్ లోనూ పక్కాగా గెలవబోతున్నామని ధీమాగా చెప్పారు లక్ష్మణ్. లిక్కర్ కేసులో దర్యాప్తు సంస్థలు, కోర్టులను కించపరిచేలా కేసీఆర్ మాట్లాడుతున్నారని అన్నారు లక్ష్మణ్. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సైతం పడగొట్టే ఉద్దేశం తమకి లేదన్నారు. దానంతట అదే పడిపోతే ఏమీ చేయలేమన్నారు. తాము మాత్రం ప్రజల మద్దతుతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటున్నారు. ఆయన ఇంకా ఏమన్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ మరింత సమాచారం అందిస్తారు. సార్, నిన్న టీవీ9 లైవ్ షో, బిగ్గెస్ట్ లైవ్ షోలో కేసీఆర్ బీజేపీ మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మీరు ఏదైతే డబుల్ డిజిట్ సాధించాలని రాష్ట్రంలో అనుకుంటున్నారో 0 నుంచి 1 మాత్రమే సీట్లు వస్తాయి తప్ప బీజేపీకి అంతకు మించి రావు అన్నది నిన్న కేసీఆర్ వ్యాఖ్య. ఎలా చూస్తారు? బీఆర్ఎస్ పార్టీ టైటానిక్ షిప్లా కుప్పగూలిపోయినటువంటి దాన్ని బతికించేదానికి అనేకమైనటువంటి కుప్పిగంతలు వేస్తున్నారు. ప్రజలు బీఆర్ఎస్ నమ్మే స్థితిలో లేరు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఖేల్కతం, దుకాన్ బంద్. ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మీరు చేసిన పాపాలను ప్రజలు మన ఎన్నికల్లో శిక్షించారు. కాబట్టి ఇవాళ మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు ఎవ్వరూ ఇవాళ మీరు పట్టలేకపోతున్నారు. వారంతా పార్టీ వదిలి పరిగెడుతూ ఉన్నారు. ఏదైతే లిక్కర్ కేసు ఉందో, ఈ లిక్కర్ కేసు అనేది ఒక బోగస్ కేసు. నరేంద్ర మోడీ సృష్టి ఇది. ఈ కేసుకు సంబంధించి ఒక సీఎంని, ఒక ఎమ్మెల్సీని బెయిల్ ఇవ్వకుండా ఎలా ఇన్ని రోజులు జైల్లో పెడతారంటూ కూడా ఆయన తీవ్రంగా స్పందించినటువంటి పరిస్థితి. ఒక ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తి ఇవాళ న్యాయస్థానాలను లేదా దర్యాప్తు సంస్థలు, ఈ రాజ్యాంగ సంస్థల మీద ఇవాళ వాడు చేసే వ్యాఖ్యలు చాలా మరి అసంబద్ధంగా, కోర్టులను సైతం తప్పుపట్టే విధంగా ఉంది. బెయిల్ ఎవరు ఇస్తారండి? బీజేపీ ఇస్తుందా? మోదీ ప్రభుత్వం ఇస్తుందా? కోర్టులు బెయిల్ ఇవ్వలేకపోతున్నాయి. ఆ బెయిల్ రాకపోతే కూడా బీజేపీని తప్పుపట్టడం అంటే ఎంత నైరాశ్యంలో ఉన్నారో. అంటే బిడ్డ మీద ఉన్న ప్రేమతో, అక్కసుతో బీజేపీ మీద మాట్లాడుతున్నారు. ఇవాళ ఆ కేసులో ఉన్న నిందితులే వాస్తవాలన్నీ బయట పెడుతుంటే ప్రజలు విస్తుపోతున్నారు. అసలు ఏంటి మద్యం కుంభకోణం, ఇంత దిగజారే దానికి ఎందుకు పాల్పడ్డారనేటువంటిది ఇవాళ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి మొన్న శిక్ష వేశారు, అయినా మీకు ఇంకా బుద్ధి రాలేదు. ఖచ్చితంగా తెలంగాణలో ఇవాళ బీఆర్ఎస్ పని అయిపోయింది. బట్టలేని పరిస్థితి. మీరు టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అన్నారు. ఏ రాష్ట్రంలో కూడా ఇవాళ ఎక్కడ భూతత్వం పెట్టినా ఇవాళ ఆ కార్యాలయాన్ని మూతపడ్డాయి. టూలెట్ బోర్డులు పెట్టుకున్నారు. ఇవాళ మహారాష్ట్ర ఇది ఎగిసి గంతులేసినారు కదా. అంటే ఉట్టికెక్కనమ్మ ఏదో ఆకాశానికి నిచ్చెన పెట్టలేస్తానట్టు ఏదో ఉద్ధరిస్తానని చెప్పి మీరు దేశమంతా కూడా మీరు సంపాదించిన అక్రమ సొమ్ము ద్వారా రాజకీయాలు చేయాలనుకుంటే తెలంగాణ ప్రజలు మీకు ఏ రకంగా బుద్ధి చెప్పారో ఇప్పటికైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా మీ అన్ని పార్టీల కంటే అధికంగానే బీజేపీ ఎంపీలు గెలవబోతున్నారు. అది మీరు కాచుకోండి. అంటే నిన్న కేసీఆర్ గారు లక్ష్మణ్ గారి పేరు స్పెసిఫిక్గా తీసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడం బీజేపీ వల్ల అవుతుంది, బీజేపీ నేతలు అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, ఈ ప్రభుత్వం కూలిపోద్దంటూ కూడా మీ పేరునెత్తారు. మీరు నిజంగానే ప్రభుత్వాన్ని పడేసేటువంటి అవకాశం బీజేపీకి ఉందా? కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వలిచినట్టుగా ఉంటుంది. మీరు రీటైల్గా కాదు, హోల్సేల్గా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేకు మీ ప్రభుత్వంలో మంత్రి పదవి ఇచ్చిందంటే ఇంతకంటే రాజకీయాల్లో దిగజారుడు చర్యలేదంటుందా? భారతీయ జనతా పార్టీ ఏ ప్రభుత్వాన్ని కూడా కూలతోలేదు. ఈ తెలంగాణలో కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయాలు మారుతాయని చెప్పి నేను చెబుతున్నాను. అంతేగాని ప్రభుత్వం పడగొడతామని కాదు. ప్రభుత్వం అది పడిపోతే నేను నిలబెట్టడానికి మేమేమి దానికి సిద్ధంగా లేము. కాబట్టి మేము ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయం. పార్టీ ఫిరాయింపుల విషయంలో మోడీ వచ్చాక దాదాపు 700 మంది ప్రజాప్రతినిధులను మోడీ ఇతర పార్టీ నుంచి లాక్కున్నారు. కర్ణాటకలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు ప్రభుత్వాలు కూల్చారు. మా కాడ కూడా 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ ట్రై చేసింది. అదే ఫామ్ హౌస్ కేసులో కూడా పట్టుబడ్డారన్నది కేసీఆర్ వ్యాఖ్య. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముఠాముఠిలో 64 సీట్లతో ఉన్నది, దాన్ని కూల్చడం బీజేపీకి పెద్ద పనేం కాదన్నట్టు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఇవాళ మాకు ఉన్నది 8 మంది ఎమ్మెల్యేలు. మేము ఇవాళ కూలగొట్టి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఎట్లా సాధ్యం అది? కాబట్టి ఖచ్చితంగా మరి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం
బీజేపీది ఏర్పడడం అంతా మోదీ గారి పట్ల ఇవాళ బీఆర్ఎస్కి 8 నుంచి 12 సీట్లు వస్తాయని ఆయన కేసీఆర్కి అంచనా ఉన్నారు. దాంతోపాటు బీజేపీకి 0 నుంచి 1 మాత్రమే వస్తాయి. అందులో సికింద్రాబాద్ పక్కాగా కిషన్ రెడ్డి ఓడిపోతున్నారు, అలా పద్మారావు గెలుస్తారు అన్నది కేసీఆర్ చెప్పినటువంటి జోషం. దీన్ని ఎలా చూస్తారు? బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసే 17 స్థానాల్లో డిపాజిట్ దక్కించుకుంటే అది గగనం. ఒక్క సీటు గెలిచే పరిస్థితి లేదు. బీజేపీ మీరు కాంగ్రెస్ ఎంఐఎం సాధించే సీట్ల కంటే కూడా ఎక్కువ సీట్లు ఇవాళ బీజేపీ సాధిస్తుంది. సికింద్రాబాద్ గెలుపు ఖాయమైంది, గెలుపు నిశ్చయమైంది. మెజారిటీ కోసమే ఇవాళ మేము ప్రయత్నం చేస్తున్నాం. అది డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక మునిగిపోయిన టైటానిక్ షిప్ లాంటిది. దాన్ని బతికించుకోవడమే కేసీఆర్ తాపత్రయపడుతున్నారు. ఆ నైరాశ్యంలోనే ఇటు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కార్పై కావచ్చు, రాష్ట్రంలో ఎక్కువ సీట్లు వస్తాయన్నటువంటి జోషాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి మనకి బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్ లక్ష్మణ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ హరికృష్ణతో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్. బ్రాట్ యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్సోడైన్ విమల్, పలుకులలో కేసరి.